హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా ఇవ్వండి. ఈరోజు అత్తయ్య, నేను, వదిన ముగ్గురం కలిసి చాలా వంటలు చేసామండి. ఏం చేసామనేది చూపిస్తున్నా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మేమైతే కాకరకాయ పచ్చడి పెడుతున్నాము. అత్తయ్య అయితే పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఫస్ట్ మేమైతే 2 కేజీల కాకరకాయలు తీసుకున్నామండి. బట్ దాంట్లో కొన్ని అయితే పాడైపోయాయి. అందాజుగా కాకరకాయ ముక్కలు అయితే 1.5 కేజీ వచ్చాయి. ముందుగా మేమైతే కాకరకాయలన్నీ కట్ చేసాము. ఆ తర్వాత అత్తయ్య అయితే చింతపండు గుజ్జుకి ప్రిపేర్ చేస్తుంది. చింతపండు గుజ్జుకి కావాల్సిందంతా ఇత్తులు తీసేసి అలా చిల్లుల గిన్నె ఉంటుంది కండి, చిల్లుల గిన్నెలో చింతపండు తీసింది. ఆ తర్వాత దాన్ని మంచిగా కాగపెడుతుంది. ఒక గిన్నెలో చింతపండు వేసేసి పసుపు, ఉప్పు వేసి సిమ్లో పెట్టింది. ఇంకొక కళాయిలోనేమో కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేస్తున్నాము. నెక్స్ట్ మేమైతే అది ఫ్రై అయిన తర్వాత మెంతి పొడికి కూడా ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ ఇంకొక గ్యాస్ అయితే ఖాళీగా ఉంటే కజ్జికాయలు చేద్దాం అనుకున్నాము పిల్లల స్నాక్స్కి. ఎప్పుడు అవుట్ సైడే ఫుడ్ ఎందుకు, ఇంట్లో ప్రిపేర్ చేస్తే హెల్త్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి మేమైతే కజ్జికాయలు అయితే చేద్దాం అనుకున్నాము. కజ్జికాయలు అయితే మా ముగ్గురులో ఎవరికి చేయటం రాదండి, అత్తయ్యకి కూడా రాదంట. సో మేమైతే యూట్యూబ్లో సెర్చ్ చేసాము ఎలా చేయాలనేసి. ఆ ప్రాసెస్ చూసిన తర్వాత ఆ ప్రాసెస్ మేమైతే కంటిన్యూ చేస్తున్నాము. ఫస్ట్ మేమైతే ఉప్మా రవ్వని నెయ్యిలో కొంచెం రోస్ట్ అయ్యేదాకా వేయించామండి. నెక్స్ట్ ఆ ఉప్మా రవ్వ తీసిన తర్వాత ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దాన్ని కూడా నేతిలో వేయించాము. ఆ తర్వాత నెక్స్ట్ మేమైతే జీడిపప్పు, బాదం పప్పు అయితే కొంచెం లైట్గా వేయించామండి. ఇలా మేము ఒకేసారి అన్ని వర్క్స్ అయితే చేసేస్తున్నాము. ఆ తర్వాత కాకరకాయ పచ్చడికి కావాల్సిన మెంతి పొడి అయితే మిక్సీ పడుతున్నామండి. మెంతి పొడి మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరి పొడిని కూడా మిక్సీ పట్టాము. చూడండి, ఇలా అన్నీ మిక్సీ పట్టాము. మేమైతే ఈ పనులన్నీ మార్నింగ్ 9:30 స్టార్ట్ చేసాము. ముగ్గురం కలిసి చేస్తేనే ఆఫ్టర్నూన్ 1:30 కంప్లీట్ అయ్యే వర్క్స్ అన్నీ. చాలా టైం పట్టిందండి. మెయిన్ కజ్జికాయలకి అయితే చాలా అంటే చాలా టైం పట్టింది. నెక్స్ట్ మేమైతే ఆ రవ్వని అన్నిటిని అయితే మిక్స్ చేసాము. చూడండి, ఆ తర్వాత కాకరకాయలకైతే మేము తాలింపు వేస్తున్నాము. కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి అత్తయ్య తాలింపు అయితే వేశారు. తాలింపు మొత్తం కంప్లీట్ అయ్యాక అత్తయ్య కిందకి తీసుకొచ్చి కొంచెం హీట్ అనేది చల్లారాలంట. హీట్ కొంచెం చల్లారిన తర్వాత కాకరకాయ ముక్కలను అయితే కలిపాము. చూడండి, కొంచెం నూనె అనేది చల్లారిన తర్వాత అత్తయ్య అయితే 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు అయితే వేశారు. వీడియోలో కనపట్లేదనేసి మాట్లాడుకుంటున్నాం, పైన పెడదాం అనుకున్నాము. బట్ నిలబెట్టి కలపాలంటే కొంచెం కష్టం కదా, అందుకనేసి మళ్ళీ కిందే పెట్టాము. అక్కడ ఆర్గ్యుమెంట్ అదే జరుగుతుంది. ఈ గ్లాస్ అయితే 100 గ్రాములు ఉంటుందండి. ఈ కారం అయితే చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది.
అందుకనేసి అత్తయ్యని మేమైతే తగ్గించి వేయమని చెప్పాము. తగ్గిస్తే పచ్చడి అయితే టేస్టీగా ఉండదని చెప్పింది అత్తయ్య. చూడండి 100 గ్రాముల కారం అయితే వేసింది, ఇంకా కొంచెం కూడా వేస్తుంది. చింతపండు వేశారు అత్తయ్య. నెక్స్ట్ మేము పట్టిన మెంతిపిండి ఆవపిండి కూడా వేశారు. అదే గ్లాస్తో 100 గ్రాముల ఉప్పు కూడా వేసింది అత్తయ్య. అన్నీ వేసి మొత్తం మంచిగా కలిపారు. ఇలా మొత్తం కలిసేదాకా కలిపిన తర్వాత మేమైతే కాకరకాయ ముక్కలు అయితే వేసాము. ఈ స్టేజ్లో అత్తయ్య అయితే టేస్ట్ చేశారు. ఒకవేళ ఏమన్నా సరిపోకపోతే మనం కలుపుకోవచ్చు అంట. సో కొంచెం చింతపండు సరిపోలేదనేసి అత్తయ్య అయితే కలిపారు. నెక్స్ట్ మేమైతే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కలిపి బాగా మిక్స్ చేసింది అత్తయ్య మొత్తం కలిసేలాగా. ఇదివరకు కూడా అత్తయ్య కాకరకాయ పచ్చడి పెట్టారు. ఆ వీడియో కూడా మేము పెట్టాము యూట్యూబ్లో. మళ్ళీ తినాలనిపించింది. సో అత్తయ్య అయితే పెడుతున్నారు పచ్చడి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఉంటే ఇంకా వేరే కర్రీతో అవసరమే లేదు, అంత బాగుంటుంది టేస్ట్. కాకరకాయలు చేదంటారు కదా, అసలు కొంచెం కూడా చేదనిపించదండి. కాకరకాయ పచ్చడి అసలు కాకరకాయలు తినని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. ఇలా మేమైతే మొత్తం పచ్చడి మొత్తం కలిసేలాగా కలిపాము. నెక్స్ట్ అత్తయ్య అయితే కజ్జికాయలకి పిండి అయితే కలుపుతుంది. మేము ఫస్ట్ అయితే 1/2 కేజీ ఇచ్చేద్దాం అనుకున్నాము, బట్ పొడి అయితే ఎక్కువైంది. 1/2 కేజీ అయితే పిండి మిగిలిద్ది అనేసి మళ్ళీ అత్తయ్య అయితే కేజీ కలిపారు. మైదా పిండి తీసుకున్నామండి మేమైతే, కేజీ మైదా పిండి తీసుకున్నాం. చూడండి కాకరకాయ పచ్చడి ఎంత బాగుందో. అదైతే పక్కన పెట్టేసి కజ్జికాయల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. మొత్తం కేజీ మైదా పిండి కలిపాము. ఇలా ఒకరు ఉండలు చేస్తుంటే ఒకరు ఇలా పూరి పేస్ట్ ఉంటుంది కండి, దాంట్లో అయితే చపాతీలా చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ అయితే కజ్జికాయలు చేసేదాంతో వేసి స్టఫింగ్ చేసేసి చుట్టూ వాటర్ రాసి క్లోజ్ చేసాము. చూడండి, బట్ స్టార్టింగ్ అయితే మాకు అస్సలు రాలేదండి. చెప్పాను కదా, ముగ్గురికి కజ్జికాయలు చేయటం అయితే రాదు అసలు. ఇదే ఫస్ట్ టైం మేము చేయటం, అందుకనేమో కానీ అస్సలు రాలేదండి కజ్జికాయలు అయితే. అనవసరంగా స్టార్ట్ చేసామనిపించింది. పొడిమే బయటకు వస్తుంది మేము ఎంత ట్రై చేసినా. నెక్స్ట్ అత్తయ్య అయితే ఇంకొంచెం పెద్దగా చేసి ట్రై చేద్దామనేసి ఇలా ట్రై చేస్తున్నారు అత్తయ్య. చపాతీ కర్ర రాయి మీద ఒక చపాతీకి అయితే హోలే పడింది చూడండి. ఇలా ఒక స్పూను స్టఫింగ్ పెట్టేసి లోపల మొత్తం వాటర్ చుట్టూ వాటర్ రాసేసి మేమైతే తీస్తున్నాము, బట్ అదైతే హోల్ పడుతుంది. నెక్స్ట్ కళాయి మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టామండి, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అస్సలు ఫుల్ ఎండ, ఫ్యాన్ లేదు, చాలా చికాకు, చాలా కష్టం అనిపించింది. ఫస్ట్ టైం కజ్జికాయలు తినటం అంత ఈజీగా చేయటం అయితే అంత కష్టం అనిపించింది. మాకు రాకపోవటం వలన ఏమో తెలియదులే కానీ మాకైతే చాలా కష్టం అనిపించిందండి. నీరసం కూడా వచ్చింది, చేయలేకపోయాము. ఇక్కడే మాకు చాలా అంటే చాలా టైం పట్టిందండి. ఇవి మేము 10:30కి స్టార్ట్ చేస్తే మాకు 1 వరకు ఇదే సరిపోయిందండి. ఇలా మేమైతే చేస్తున్నాము. చాలా స్లోగా చేసామండి అసలు. ఒక సైడ్ ఆయిల్ అయితే హీట్ అయింది.
ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేటప్పుడు చూడండి, ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి. దాంట్లో వేయాలంటే చాలా భయం వేసింది. ఫస్ట్ మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. అక్కడ అదే జరుగుతుంది. ఇంకా వీడియో క్లారిటీగా వస్తే మీరైతే నవ్వుతారు కూడా, అంత ఫన్నీ జరిగింది అక్కడ. నేను వేసి ఉరికొచ్చాను, దాంట్లో వేసి అదేమో పొంగుతూ ఉంది. పేలిద్దాం భయం వేస్తుంది. నెక్స్ట్ మా వదిన వచ్చింది, తను కూడా భయపడింది. నెక్స్ట్ అత్తయ్య వచ్చింది. అత్తయ్య వచ్చిన తర్వాత ఫైనల్గా వాటిని అయితే తీసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసాము, ఇదంతా వర్కౌట్ అవ్వదు అనేసి. నెక్స్ట్ ఈ కజ్జికాయలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసి తీస్తా అని చెప్పింది అత్తయ్య. నేను వేసి తీస్తాలే అని చెప్పారు. సో అందుకని మేమైతే మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసాము, రావట్లేదు అనేసి. నెక్స్ట్ ఇక్కడ నుండి కొంచెం హ్యాపీగా నార్మల్గా చేసామండి, వచ్చాయి. స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించింది, రాలేదండి అసలు. స్టార్ట్ చేసి తప్పు చేసామనిపించింది. బట్ ఇప్పుడైతే పర్వాలేదు. అత్తయ్య రుద్దుతున్నారు, నేనైతే ఇలా స్టఫింగ్ చేస్తున్నాను. మా వదిన ఉండలు చేసిస్తుంది. ఇక్కడ నుండి అయితే బాగానే వచ్చాయి కజ్జికాయలు. ఫస్ట్ మేమైతే ఇవన్నీ చేసి పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత అత్తయ్య అయితే నూనెలో వేసి తీశారు. ఇప్పుడైనా నూనెలో వేసి తీయొచ్చులే, కానీ మాకైతే భయం వేస్తుంది. అవి ఆయిల్లో వేయగానే పొంగుతున్నాయండి. కొంచెం అలా పొంగుతుంటే పేలుతాయేమో అనేసి భయం వేస్తుంది. ఎప్పుడు చెయ్యలేదు, ఇదే ఫస్ట్ టైం అండి అసలు కజ్జికాయలు చేయటం అయితే. ఇలా మేము కజ్జికాయలు అయితే చేస్తున్నాము చాలా కష్టంగా. హాఫ్ కేజీ అలా అయితే చెయ్యొచ్చండి. కొంచెం ఎక్కువ పిండి అయితే కష్టమే చెయ్యాలంటే. ఒక 3-4 ఉంటేనే ప్రాసెస్ అనేది ఈజీగా అనిపించింది. అక్కడ పెద్ద ప్రాసెస్ ఏమీ లేదన్నట్టు అనిపించింది, బట్ చాలా టైం తీసుకుంది ఆ స్టఫింగ్ ఇవన్నీ. అంటే బాగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే ఇంత టైం తీసుకోదు అనుకుంటా అండి. బట్ మా ముగ్గురికి రాకపోవటం వల్ల టైం అయితే చాలా తీసుకుందండి. టైం వేస్ట్ అయింది చాలాసేపు. కజ్జికాయలు చేయటం ఎంత కష్టమని నాకు ఈరోజే తెలిసిందండి. ఇలా మేమైతే అందరం కలిసి కజ్జికాయలు అయితే చేస్తున్నాము. అత్తయ్య కూడా ఎప్పుడు చేయలేదంట అండి, అందుకే మాకైతే చాలా కష్టం అనిపించింది, కన్ఫ్యూజ్ అయ్యాము. అత్తయ్య అయితే పచ్చళ్ళు బాగా పెడతారు. మేమైతే స్టఫింగ్లోకి ఉప్మా రవ్వ, పంచదార, జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి అయితే తీసుకున్నామండి. అన్నిటినీ నేతిలో అయితే వేయించాము. వేయించిన తర్వాత ఎండు కొబ్బరి అయితే మిక్సీ పట్టాము. ఆ తర్వాత దాన్ని మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలిపామండి. ఆ స్టఫింగ్ అదేనండి. ఏదైనా తినటం తేలికేనండి, చేయటమే చాలా కష్టం. ఇలా కేజీ మైదాపిండి కలిపిన తర్వాత స్టఫింగ్ అయితే కొంచెం మిగిలిందండి. సో మేమైతే గోధుమ పిండితో కూడా ట్రై చేసాము. గోధుమ పిండితో కూడా బాగా వచ్చాయి, రావేమో అనుకున్నాము. నెక్స్ట్ టైం చేస్తే మాత్రం గోధుమ పిండితోనే చేస్తామండి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తాయనేసి మైదా పిండితో ట్రై చేసాము. గోధుమ పిండితో కూడా చాలా బాగా వచ్చాయండి. నెక్స్ట్ టైం చేస్తే మాత్రం గోధుమ పిండితోనే చేయాలి. చూడండి, అత్తయ్య మంచిగా ఫ్రై చేశారు, చాలా బాగున్నాయి. అంత కష్టపడ్డందుకు మంచి ఫలితం వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. బట్ మైదా ఫస్ట్ టైం మేము గోధుమ పిండితో చేస్తే అయిపోయేది. ఫస్ట్ టైం కదా, గోధుమ పిండితో వస్తాయో లేదా అనుకున్నాము, అందుకని మైదా పిండితో చేసామండి. నెక్స్ట్ టైం అయితే కన్ఫామ్గా గోధుమ పిండితోనే చేస్తాం. బట్ ఇంత పిండి అయితే చెయ్యమండి, ఓన్లీ హాఫ్ కేజీ ట్రై చేస్తాము. ఇప్పుడు మేము చేసినవి మొత్తం కేజీన్నర అండి.
కేజీ మైదా పిండి, 1/2 కేజీ గోధుమ పిండి అండి. అందుకే కొంచెం టైం తీసుకుంది. అలానే మాకు చేయటం కూడా రాకపోవటం వల్ల చాలా టైం అనిపించింది. చిరాకేసిందండి నిజం చెప్పాలంటే. ఫ్యాన్ గాలి లేదు, చాలా కష్టం అనిపించింది. ఏదైనా అంతేగండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది, చేసేటప్పుడే చాలా కష్టం అనిపించింది. అప్పటికి వర్క్ అయిపోయింది అనుకున్నాం, వర్క్ అవ్వలేదు చూడండి. నెక్స్ట్ నిమ్మకాయలు పెట్టుకున్నాం. వద్దనుకున్నాము, మళ్ళీ నిమ్మకాయలన్నీ వేస్ట్ అయిపోతాయి అనేసి. ఈ నిమ్మకాయలు అయితే మా చెట్టు నిమ్మకాయలేనండి. ఫస్ట్ మేమైతే వీటిని మంచిగా కడిగి ఆరబెట్టి తుడిచాము. ఆ తర్వాత ఒక నిమ్మకాయని అయితే 4 భాగాలుగా కట్ చేస్తున్నాము. మొత్తం కట్ చేసిన తర్వాత అత్తయ్య అయితే ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో మొత్తం ముక్కలు వేశారు. కరెక్ట్గా సరిపోయిందండి, ఇంతకంటే పెద్దదైతే లేదు ఇంట్లో, చూసాము. సో ఇంకా ఇదైతే సరిపోద్దని చెప్పింది అత్తయ్య. చూడండి, 1/2 కేజీ గ్లాస్కి సగానికి తీసుకుంది ఉప్పు. కాయలు అయితే ఒక 80 కాయలు ఉంటాయండి మ్యాక్సిమం. మా చెట్టు కాయలేనండి, కాయలు అయితే చాలా కాయలు ఉన్నాయి అనేసి పచ్చడి అయితే పెడుతున్నాము. నిమ్మకాయలు అయితే అప్పుడే కారం వేయాలంటండి, కొంచెం పసుపు వేసారు అత్తయ్య. ఆవపిండి కూడా వేయలేదండి. 5 డేస్ తర్వాత కారం వేస్తారంట. అత్తయ్య చూడండి, ఇలా సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ముక్కల్ని మంచిగా ఎగరేస్తున్నారు. అదే నేను ఎగరేస్తే సగం ముక్కలు కిందే ఉంటాయండి. ఎంతైనా వచ్చిన వాళ్ళు ఎగరేస్తే ఈ పడవ, అదేంటో మరి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏనండి. ఇలా క్లోజ్ చేసి అత్తయ్య అయితే డైలీ 2 టైమ్స్ అలా కలబెట్టమని చెప్పారు. నెక్స్ట్ మేమైతే వేడివేడిగా అన్నం అయితే వండుకున్నామండి. చూడండి, వేడివేడి అన్నం, నెక్స్ట్ కాకరకాయ పచ్చడి. వేడివేడి అన్నం కాకరకాయ పచ్చడి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉందండి. అసలు ఫుల్ ఆకలి మీద ఉన్నాము. పని చేసి కడుపు నిండా అన్నం అయితే తిన్నామండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. కాకరకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి పెడితే ఇష్టంగా తింటారండి. నేను కాకరకాయ ఫ్రై అయితే అస్సలు తినను, చేదు ఉంటుంది అనేసి. బట్ ఇదైతే పచ్చడి అయితే కొంచెం కూడా చేదు లేదండి. కాకరకాయలు కూడా నార్మల్ కాకరకాయలు కూడా కాదు, హైబ్రిడ్ కాకరకాయలు అండి. అత్తయ్య చూడగానే చెప్పారు ఈ కాకరకాయలు కొంచెం చేదు ఉంటాయనేసి. బట్ అస్సలు చేదు లేవండి. కజ్జికాయలు కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. నేనైతే అలా బుజ్జి పప్పులు అయితే చేయించాను. నాకు అలాంటి చిన్నవి అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి చూడండి. ఏంటి ఆస్తి పంపకాలు అంటున్నానా, పెట్టిన పచ్చడి అంతా ఇలా భాగాలు చేశాను. ఇలా 4గురికి అయితే పచ్చడి పంచానండి. అంటే ఐ మీన్ మా ఫ్యామిలీకే ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి టేస్ట్. నేనైతే నెక్స్ట్ డే కూడా ఏ కర్రీ చేయకుండా ఈ పచ్చడితోనే తిన్నాం మేమందరము. ఎవరైనా కాకరకాయ పచ్చడి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చడి అనేది అసలు చేదు కూడా ఉండదండి. ఇక్కడితో పని అయిపోయింది అనుకున్నారా, అయిపోలేదండి. రిమైనింగ్ పని అంతా ఇక్కడ స్టార్ట్ అయ్యిద్ది. గిన్నెలు కడగటం, ఇల్లు క్లీన్ చేయటం, ఎంత చేస్తున్న ఇంట్లో పని అయితే అస్సలు కంప్లీట్ అవ్వదండి. నార్మల్గా ఇవేమీ లేనప్పుడు చేస్తున్నప్పుడు ఇంట్లో పని కంప్లీట్ అవ్వదు. ఇంకా ఇంతవరకు ఉంటే అసలే కంప్లీట్ అవ్వదు.
ఇలా ఆస్తి పంపకాలు అయితే కంప్లీట్ అయ్యాయి చూడండి 4 బాక్సులకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.